అవును, ఇంతకీ పోలీసులు ఎందుకు ఆపారు? మరి టికెట్లు తీసుకోకుండా వెళ్ళిపోతే ఆపరా మరి? హయ్యో పీపుల్, దిస్ ఆదిత్య. సో ఈ రోజు మనం ఉన్నది అనంతగిరి హిల్స్. ఇక్కడ ట్రెక్కింగ్ కి మరియు పార్కింగ్ కి చార్జెస్ అయితే ఇవి. ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మా అందరి డైలాగ్ వచ్చేసి, ఇలా కాన్ఫిడెన్స్ చూసి నాకు కూడా ఊపొచ్చేసి పదండి వెళ్దాం అని ముందుకు సాగిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది మీకు చాలా ప్రసిద్ధి చెందిన జలపాతం. అసలు ఇక్కడ మా వాళ్ళు అసలు ఏమాత్రం తగ్గకుండా ఒక స్లోగన్ చదువుకుంటూ ఆ పై వరకు అయితే వెళ్ళిపోయాం. అసలు ఈ ఎండలేంట్రా నాయనా మరి ఇలా సాగొట్టేస్తున్నాయి. ఇక సచ్చి పైకి వచ్చి ఇలా ఉన్నాం గైస్. ఇక ఇక్కడి నుంచి కొన్ని షార్ట్స్ తీసుకుని మాకు తెలియని రూట్ లోకి అయితే వెళ్ళిపోయాం. అలా పోతూ దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయాం. ఒకసారి నిజంగా వచ్చిందంటే సచ్చూరుకుంటాడు. మేము అలా ఒక అరగంట ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఒక లొకేషన్ కి అయితే వచ్చాం. ఇక్కడ నాకు ఏ డైలాగ్ గుర్తొస్తుందంటే, నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎడ్జ్ నుంచి లొకేషన్ ఉంది గాయస్, మస్తు ఉంది. దాన్ని చూస్తే పర్వసించి మా వాడు పడిపోయాడు. ఇక ఎండలో తిరిగింది చాలని అందరం అలిసిపోయి దొడ్డిదారు పట్టడం అయితే చూసేసుకున్నాం. నేను మామ ఈ పక్కన ఇంకో లొకేషన్ ఉందిరా అనేసరికి వాళ్ళ డైలాగ్ వచ్చేసి అని అన్నారు. అసలు ఎండకి నాకు కాల్ చూసారు ఎలా తేలిపోతున్నాయో. ఇంకా తిరిగింది చాలు, ఏమైనా తినేసి ఇంకేదైనా ఉంటే చూసుకుందాం అని ముందుకైతే సాగిపోయాం. ఈ మినీ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం.